ఉండాలి. హలో, దేవుని స్తోత్రాలు. ఈ అవకాశం ఇచ్చిన గారికి సంఘటనలందరికీ నీవు లేక జనమైనా నేనుండలేను ప్రభువా, యేసు ప్రభువా, నాలోన నీవు నీలోన నేను కలకాలం బ్రతకాలని ఆశించుతున్న ఆమది నిత్యం నీతోనే గడపాలని నాలోన నీవు నీలోన నేను కలకాలం బ్రతకాలని ఆశించుతున్నది నామది నిత్యం నీతోనే గడపాలని నీవు లేక క్షణమైన నేనుండలేను ప్రభువా, నా ప్రభువా, నీవు లేక క్షణమైన నేనుండలేను ప్రభువా, నా ప్రభువా, నాలోన నీవు నీలోన నేను కలకాలం బ్రతకాలని ఆశించుతున్నది నామది నిత్యం నీతోనే గడపాలని వేదనలో ఆదరణ నీవే దేవా, ఒంటరినై ఉన్నప్పుడు జత నీవే ప్రభువా, వేదనలో ఆదరణ నీవే దేవా, ఒంటరినై ఉన్నప్పుడు జత నీవే ప్రభువా, పనికిరాని నా బ్రతుకును చూసింది నీవే, ఉన్నతమగు స్థానానికి చేర్చింది నీవే, పనికిరాని నా బ్రతుకును చూసింది నీవే, ఉన్నతమగు స్థానానికి చేర్చింది నీవే ప్రభువా, దేవా, ఈ స్థితికే ఆధారమా ప్రభువా, దేవా, ఈ స్థితికే ఆధారమా, నాలోన నీవు నీలోన నేను కలకాలం బ్రతకాలని ఆశించుతున్నది నామది నిత్యం నీతోనే గడపాలని నాకై మరణించింది నీవే దేవా, నా పాపము తుడిచింది నీవే ప్రభువా, నాకై
మరణించింది నీవే దేవా, నా పాపము తుడిచింది నీవే ప్రభువా, శిథిలమైన నన్ను నిలబెట్టింది నీవే, మధురమైన వాక్యంతో కట్టింది నీవే, శిథిలమైన నన్ను నిలబెట్టింది నీవే, మధురమైన వాక్యంతో కట్టింది నీవే ప్రభువా, నా దేవా, ఈ స్థితికే ఆధారమా ప్రభువా, నా దేవా, ఈ స్థితికే ఆధారమా, నాలోన నీవు నీలోన నీవు కలకాలం బ్రతకాలని ఆశించుచున్నది నామది నిత్యం నీతోనే గడపాలని. నా గానం నా ధ్యానం నీవే దేవా, నా ప్రాణం నా సర్వం నీవే ప్రభువా, నా గానం నా ధ్యానం నీవే దేవా, నా ప్రాణం నా సర్వం నీవే ప్రభువా, మలినమైన నా హృదిని మార్చింది నీవే, నూతనమగు సృష్టిగా చేసింది నీవే, మలినమైన నా హృదిని మార్చింది నీవే, నూతనమగు సృష్టిగా చేసింది నీవే ప్రభువా, నా దేవా, ఈ స్థితికే ఆధారమా ప్రభువా, నా దేవా, ఈ స్థితికే ఆధారమా, నాలోన నీవు నీలోన నీవు కలకాలం బ్రతకాలని ఆశించుచున్నది నామది నిత్యం నీతోనే గడపాలని. నాలోన నీవు నీలోన నీవు కలకాలం బ్రతకాలని ఆశించుచున్నది నామది నిత్యం నీతోనే గడపాలని. నీవు లేక క్షణమైన నేనుండలేను ప్రభువా, నా ప్రభువా, నీవు లేక క్షణమైన నేనుండలేను ప్రభువా, నా ప్రభువా, నాలోన నీవు నీలోన నీవు కలకాలం బ్రతకాలని ఆశించుచున్నది నామది నిత్యం నీతోనే గడపాలని. హల్లెలూయా. దేవుని నామ స్తోత్రాలు. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కూడా ప్రార్థన. అంత్యకాలాభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినమునివి తండ్రి నీ ఆత్మతో నింపుమా, తండ్రి నీ ఆత్మతో నింపుమా, అంత్యకాలాభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినమునివి
పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, గొప్ప దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఇంతవరకు నా తండ్రి నీ దాసుని నిలబెట్టుకొని నాయన బలారాధన కార్యక్రమంలో నీ నామానికి మహిమకరంగా వాడుకున్నారు ప్రభు. అందులో బట్టి నీకు స్తోత్రాలు నాయన. బిడ్డల పాడిన పాటల్లో కూడా మీ కంఠస్వరాలు ఇచ్చి బహుగా పాడటకు నువ్వు చూపిన కృపను బట్టి వందనాలు నాయన. జరుగు ప్రతి కార్యక్రమాన్ని నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను తండ్రి. అయా ఇది నాన్న మాతో ఉండి మా పక్షము నుండి ఓ ఇశ్రాయేలు దైవమా మాతో ఉన్నవాడా నీకు స్తోత్రాలయ్యా. మా పక్షములు ఉన్న దేవా నీకు వందనాలయ్యా. మేము వెళ్ళు ప్రతి స్థలాలలో మాకంటే ముందు నువ్వు ఉన్న దేవా నీకు స్తోత్రాలయ్యా. అంటే వెళ్ళే వచ్చి అన్య భాషలతో మమ్మల్ని అభిషేకించి ఎగసెగాలెళ్ళే మమ్మల్ని తాకినైనా జీవన నదిలాగా మమ్మల్ని ప్రవహింపచేసే దేవా నీకు స్తోత్రాలయ్యా. మేమే నమ్మకంగా జీవించలేనప్పటికీ యథార్థంగా ఉండలేనప్పటికీ అయా భక్తిహీన బంధంలో మేము ఉన్నప్పుడు ప్రార్థనహీనతలో మేము ఉన్నప్పటికీ అయా నీ కొరకు నమ్మకంగా మేము నిలబడలేనప్పటికీ అయా మమ్మల్ని విడిచిపెట్టలేదు. మాతో ఉన్న దేవా మా పక్షమును ఉండి అనేకమైన అద్భుత ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తున్న ప్రభువా స్తోత్రాలయ్యా. ఏమిచ్చి నిరడమో నేనైతే తీర్చినయ్యా. ఈ మధ్యదాన్ని అతిదాన్నయ్యా ఎందుకు పనికిరాని నాయన ఈ మధ్య పాత్రను నా ప్రభువా అయా మీరు చేతిలో వాడబడే పాత్రగా నువ్వు మలుచుకోమని అడుగుతూ ఉన్నాను. ఉదయకాల సమయంలో ఎంతమంది పిల్లలైతే ఇంకా నిర్లక్ష్యముతో ఉన్నారు అయా మందిరానికి రాకుండా నా ప్రభువా అయా నిన్ను దుఃఖపరుస్తూ నా ప్రభువా నీ గాయాలు రేపుతూ ఉన్నారు. అట్టి పిల్లలందరినీ కూడా మరొక సమయానికి వారికి అవకాశాన్ని దయచేయ. ఈ మే నెలలో నా ప్రభువా ఈ మొదటి ఆదివారం యొక్క పునరుత్థాన శక్తిని ప్రతి ఒక్క బిడ్డలు పొందుకునేలాగా పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెనుజాను దెబ్బైనను తగలకుండా దీవారాత్రులు మమ్మల్ని కాపాడుతూ నా ప్రభువా ఈ దినాన తీసుకొచ్చిన ప్రతి బిడ్డల బట్టి నేను స్తుతిస్తూ కనపరుస్తూ నీ నామమునకు మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మనందరం లేచి నిలబడినట్లయితే దావీదు రాసిన కీర్తనలు 84వ అధ్యాయం చదువుకోండి. సైన్యములకు అధిపతియగు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా నా రాజా నా దేవా ఈ బలిపీఠము నొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. పిల్లలు పెట్టుటకు వానకోవెలకు ఊటి స్థలము దొరికెను. ఈ మందిరమునందు నివసించువారు ధన్యులు. వారు నిత్యములను స్తుతించుదురు. ఈ వలన బలమునందు మనుషులు ధన్యులు. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకా లోయలో పడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి అభివృద్ధి పొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా చెవియొగ్గుము. దేవా నా
కేడమా దృష్టించుము, నీవు అభిషేకించిన వారి ముఖమును లక్షింపుము. ఈ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడుమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. సైన్యములకు అధిపతియగు యెహోవా నీయందు నమ్మిక ఉంచువారు ధన్యులు. పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించును గాక. మనందరం కూర్చున్నట్లయితే మరి సాక్ష్యముల సమయము కనుక ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా చెప్పాలని ఆశపడిన వారు ఉన్నట్లయితే మీ యొక్క సాక్ష్యములను క్లుప్తముగా పంచుకోవాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. దేవుని నామమునకు స్తోత్రాలు. మరి మా సాక్ష్యం ఏంటంటే, అంతకుముందు నాకు బాగా చలిగాలి ముక్కులకి తగిలితే బాగా అసలు జలుబు కారిపోయింది. అసలు కొంచెం కూలింగ్ వాటర్ తాగినా డ్రింక్ తాగినా సరే ఇమీడియట్గా అసలు జలుబు అనేది ఇమీడియట్గా వచ్చేసేది, కారిపోయేది. మరి మా అమ్మ అనేది హాస్పిటల్కి వెళ్దాం, ట్యాబ్లెట్లు వేసుకో, నువ్వు హాస్పిటల్కి వెళ్దాం ప్రతిసారి అనేది. అయితే నేను అప్పుడు ఇక హాస్పిటల్కి అనేది నాకు ఇష్టం లేదు. అయితే నేను ఎప్పుడైతే మంగళవారం గురువారం అదేవిధంగా మరి ఎక్కడ ప్రార్థన ఉంటే అక్కడ నేను పరిచయం వెంబడించాను. మరి ఇప్పుడు ఎంత కూలింగ్ వాటర్ తాగినా డ్రింక్ తాగినా సరే ఆ జలుబు అనేది రావట్లేదు. అదంతా దేవుని యొక్క కృపే. మరి నేను ఈరోజు 5 సంవత్సరాలు అవుతుంది రక్షణ తీసుకొని, మే 5వ తారీఖు ఈరోజు. మరి అప్పటి నుంచి దేవుడు నన్ను శ్రమలో నుంచి ఆపదలో నుంచి అన్నెన్నడూ విడిచిపెట్టలేదు. దేవుడు కాపుదలగా ఉంచాడు. ఆయన రక్షణ తీసుకుంటేనే కాపుదల. మరి అంతకుముందు రక్షణ తీసుకోకముందు నేను దేవుడి పట్ల అంత శ్రద్ధ కలిగి ఉండలేదు. మరి ఎప్పుడైతే దేవుడు రక్షణ తీసుకున్నప్పటి నుంచి మరి దేవుడి యొక్క వాక్యం ఉన్నప్పుడు దేవుళ్ళలో ఎదుగుతుంటే దేవుళ్ళలో ఇంకా నిలబడాలని నాకు ఆసక్తి కలుగుతుంది. మరి అదేవిధంగా ఇప్పటికి నేను రక్షణ తీసుకున్న 5 సంవత్సరాలు అవుతుంది. మరి 5 సంవత్సరాలు కూడా దేవుడు నాకు ఎంతగానో కాపుదలగా ఉంచాడు. ఆయన రక్షణ ఇచ్చి మరి ఇంకా ఆయన రక్షణ పోగొట్టుకోకుండా దేవుళ్ళు ఇంకా ఎదగాలని మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించుకుంటారు. నా సాక్ష్యం ఏంటంటే, మరి మంగళవారం మేము ప్రార్థనకు వెళ్తున్నప్పుడు మరి 5 నుంచి మరి 100 వరకు బండి బాగా వచ్చింది. మరి వచ్చినప్పుడు మరి మేము బండి రిపేర్ వచ్చినప్పుడు చేయించాము. మరి ఆయన ఎలా చేశాడో తెలియదు కానీ మరి మేము బయలుదేరి మరి ఇక్కడ 100 మరి ప్రేయర్ చేసుకొని మరి బయలుదేరుతున్నప్పుడు మరి ఇక్కడ నుంచి కొంత వరకు బాగానే ఉండదండి. మరి అక్కడి నుంచి విపరీతమైన సౌండ్ వచ్చేస్తుంది. మరి ఎందుకంటే రాకు చూసినా సరే మాకైతే ఏ అర్థం కాకుండా మరి టైర్ పట్టుకుంటే బాగా వేడెక్కిపోయి విపరీతమైన సౌండ్ వచ్చేస్తుంది. అయితే మరి మేము ప్రార్థన చేసుకున్నాం. మాకు నేను కంప్లైంట్ చేస్తున్నాను ఆయన మీరు నాకు బయలుపరచమని మరి నేను ప్రార్థన చేసుకున్నప్పుడు మరి మేము ఇంటికి బయలుదేరినప్పుడు నాకు మా అన్నయ్యకి సమాధానం లేకుండా మేము ఇద్దరం బయలుదేరాం. మరి బయలుదేరినప్పుడు దేవుడు మరి నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు నాకు చూపించాడు. మరి నేను ఒప్పుకుంటానని మరి ఇవన్నీ సౌకర్యాలు కొనసాగించేది నీకు అసహ్యమని ఏముందని మరి నా పట్ల ఎన్నో కార్యాలు జరిగించాను.
మరి 10 నిమిషంలో కార్యం జరిగించుకొని ప్రార్థన చేసుకున్నప్పుడు మరి దేవుడు బయలుదేరి వచ్చేటప్పుడు కూడా మరి ఎటువంటి సౌండ్ కూడా ఏమీ లేకుండా మరి దేవుడు ఇప్పుడు దాకా కూడా మంచిగా నడిపించాడు. అందుకంటే దేవుడికి మహిమ కలుగుతున్నాడు. మరి మేము కూడా నమ్మకంగా ఉండగలుగుతూ మా కుటుంబంలో కూడా మంచిగా ఉండగలుగుతూ వెంటనే ప్రాంతంలో జ్ఞాపకం చేసుకున్నాం. ఈ చిన్న సాక్ష్యం దేవుడు గురించున్నాను. దేవనామానికి స్తోత్రాలు. ఏదైతే అందరికీ నావడం ఇప్పుడు వచ్చిన అందరికీ నావడం. నా సాక్ష్యం ఏంటంటే పోయిన గురువారం నేను మామూలుగా అయితే నా జనరల్ డ్యూటీలప్పుడు సర్లేని ఏజెంట్ చేశారు. బుధవారం గోపాలానికి ప్రార్థనకు వచ్చాను. ఇంటికి బాగానే అయిపోయాను. గురువారం పొద్దున్న వెలిగిస్తే కళ్ళు ఏదో కొంచెం లైట్గా దెబ్బలు తెస్తుంది, కుడి కళ్ళు. సర్లే పొద్దున్నే వచ్చేసిన తర్వాత అప్పుడు సాయంత్రం బయలుదేరి వెళ్ళాలి జంక్షన్లో చాలా కావాలి చెప్పి మళ్ళీ ఆగిపోయాను. ప్రస్తుతానికైతే ఏం లేదు కదా, డ్యూటీ కూడా మారింది, దేవుడి వల్ల ఇవాళ అవకాశం వచ్చింది కదా అనుకుంటే వెళ్ళిన తర్వాత గంటకి ఇంకా కన్ను నొప్పి పెరిగిపోతుంది, కన్ను శాంతం మూసుకుపోతుంది, అంతా ఇంత లావైపోయింది. ఏం అర్థం కావట్లేదు, కన్ను కనిపించట్లేదు, చూడటానికి లేదు. ఆ కన్నుతో పాటు ఈ కన్ను కూడా ఇంకా 2 కళ్ళు ఏ కన్ను తెలిసినా కానీ నా వల్ల అవ్వట్లేదు. ఇంకా అలాగే పడుకుని పోయా అక్కడ. ఇంకా ఏంటంటే పిల్లలు లేరు కాబట్టి ఎవరేం మాట్లాడలేదు. ఆ 2 నిమిషాల దాకా సాయికి ఫోన్ చేసి ఇంకా అలా పడుకుని పోయిన దాన్ని సాయంత్రం కూడా ఇంకా కళ్ళు బాగా వాడిపోయింది, కళ్ళు కనిపించట్లేదు. ఇంకా నాకు ఇంకా గుండెదారు లాగానే లోపల నుంచి బయటకు తీసుకురావడానికి వేరే నా కొలీగ్స్ ఉన్నారు. ఇంకా వాళ్ళు గేట్ వరకు తీసుకొస్తే సాయి బండి పిచ్చుకొచ్చాడు. ఆగిపల్లి సురేష్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళాము. ఇంకా సాయంత్రం వెళ్ళినప్పటికీ ఆయన ఏమన్నాడంటే, అమ్మా ఇదైతే నాకైతే అర్థం కావట్లేదు, కుదిరితే ఐ హాస్పిటల్కి వెళ్ళిపోండి, బండి ఎందుకు ఇబ్బంది పడతారు, కన్నుతో పని కదా అని చెప్పేసి అన్నాను. నేనైతే ప్రార్థన చేసుకుంటున్నాను, దేవా నేను చాలా తప్పులు చేస్తున్నాను, కానీ మీరు ఇప్పుడు వరకు కాపాడుతూ వచ్చి నేను మీలో నిలకడగా లేకపోయినా నీ కంచి వేస్తూ మా కుటుంబాన్ని కాపాడుతున్నాను. అయ్యా నేను ఇక్కడ పాపం చేసి ఉన్నాను తండ్రి, నాయన ఏసయ్యా క్షమించి తండ్రి, నాయన కన్ను సరి అవడానికి సహాయకరమైన నేనైతే ప్రేయర్ చేసుకుంటున్నాను. కానీ ఇంకా నువ్వు కూడా హాస్పిటల్ తీసుకెళ్ళారు. తీసుకెళ్ళినప్పటికి కూడా ఒక 4 రోజుల పాటు ఇంకా కన్ను తెరవడానికి లేదు. ఆయన ఏయో డ్రాప్ తీసుకున్నాడు కానీ ఏదో దెబ్బ తగిలేదు అంటాడు. నాకైతే ఈ దెబ్బ తగలేదు. ఇంకా సోమవారం వరకు కూడా కన్ను అలా తెరిచి ఇంకా కొంచెం చూడటానికి కూడా లేకుండా ఇంకా అలా ఇబ్బంది పడతాను. దేవుడి కృప వల్ల అప్పటికన్నా కానీ ఇంకా కన్ను మామూలుగా రావడానికి దేవుడి సహాయం దయచేశాడు. అదైతే దేవుని కృప అని అనుకుంటున్నాను. ఇంకో సాక్ష్యం ఏంటంటే, మన గురువారం హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చి కానూరు హాస్పిటల్కి వెళ్ళాను. అయితే బ్లడ్ టెస్ట్ చేయాలి, అయితే కుదరలేదు. ఇంకా ఆ రోజు డాక్టర్లు లేరు. సరే అని చెప్పేసి శుక్రవారం ఉన్నాము. గురువారం ఏదో చిన్న ఎండలో శుక్రవారం పొద్దున్నే వెళ్ళాను. వెళ్ళి వెనక్కి వచ్చినప్పటికీ ఇంకా బాగానే ఉంది, ఆగిపోయే వరకు బాగానే వచ్చాను. అయ్యగారు వరకు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుని వెళ్దామని మనసులో అయితే అనిపిస్తుంది. కానీ వద్దు, మళ్ళీ అయ్యగారు గురించి వెళ్తారు. ఎందుకు అయ్యగారికి చెప్పాను కాడి నుంచి మళ్ళీ నేను బాధపడాలి, అయ్యగారు అసలు వద్దని చెప్పేసి అంటారు ముందు, ఎందుకని చెప్పేసి ఇంకా అలాగే నాలో నేను అనుకుంటే వెళ్ళిపోయాను. ఎందుకు హాస్పిటల్లో నీకు పొందొద్దని చెప్పేసి అని చెప్తారు, దేవుడి దగ్గరికి వస్తే ఆయన చూస్తారని చెప్పేసి అని చెబుతారు అని మనసులో అనిపిస్తుంది. కానీ మళ్ళీ వస్తుంది ప్రేయర్ చేయించుకుందామని. అలాగే వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి ఆగిరిపల్లి వరకు బాగానే వచ్చాను. ఆగిరిపల్లి నుంచి ఇంటికి రావడానికి మధ్యతరంలో పడిపోయాను. ఇక సోయలేదు. ఇంకా లెగిసి ఇంక నేనైతే బతికి మీ ముందుకు వస్తానని ఆశ అయితే నాకు లేదు. కాళ్ళు చెల్లు పనిట్లేదు, ఒళ్ళంతా చల్లబడిపోయింది. ఇంకా లేదు, ఇక ఏం అర్థం కావట్లా. ఇంకా లక్ష్మి ఉంది పక్కన, ఆగిరిపల్లి దాకా వచ్చింది, ఎదురు బాగాలేదని చెప్పేసి అంటే తనకేం అర్థం కాలేదు. ఇంకా ఫోన్ చేసింది వాళ్ళకి, గౌస్ గారు హాస్పిటల్కి అప్పటికప్పుడు తీసుకెళ్తే ఆయన ఒక 2 సిలిండర్ బాటిల్ పెట్టి, అమ్మ నువ్వు ఇలాంటి ప్రయోగాలు మళ్ళీ చేస్తే కనుక ఇక నీకేం ఉండదు, ఏదో అనుకుంటున్నావు ఈ ఎండల్లో తిరగడం అని చెప్పేసాను. ఇంకా ఆయన అయితే అలా ఇంజక్షన్ చేశారు. దేవుడి కృప నేను మళ్ళీ బతికి నేను మీ మధ్యలో ఉన్నానంటే మీ అందరి ప్రార్థనలో నా గురించి, నా పరిస్థితులు చక్కబడాలని, మా కుటుంబం అంతా సన్నిధిలో ఉండాలని, ముఖ్యంగా నేనైతే దేవుళ్ళు స్థిరపడాలని నా కోసం ప్రార్థన చేయండి. ఇచ్చిన సాక్షి దేవుడు దీవించిన కాదు. పక్షులకని మంగళవారం ఇంటి నుంచి బయలుదేరాం.
సాయంత్రం 6 ఆ టైంలో బయలుదేరి కొన్నగొండ దాకా బాగా బండి వెళ్ళింది. అక్కడి నుంచి బండి ఎందుకో ఎప్పుడైనా సౌండ్ బాగా టైర్లు ఈటెక్కేయడం, ఇంకా ఎందుకు సౌండ్ వచ్చేస్తుందని 2 సార్లు దిగి చూసాం. చూస్తే బండి మాకేమో దాంట్లో ఏం కనపడలేదు, ఇరిగిపోయినట్టు. అయినా సర్లే అని ఇంకా బండి అంటాక వేసుకొని రోడ్వేడు మూసుకొని తిరిగేసి అంత దగ్గర వేసుకెళ్ళి అక్కడ మెకానిక్ షాప్ ఉంటే అన్నీ అడిగితే ఈ టైరు ఈ బండి టైర్ తీసి చూడటానికి 1 గంట 1.5 గంట అట్లా పట్టింది అన్నాడు. అంటే ఇంకా టైం సాలదని అన్నయ్యని అడిగితే 1.5 గంట పట్టింది అన్నాడు. ఇంకా టైం సాలదని గోపాలని ఫోన్ చేసిన అయ్యారు. చేస్తే గోపాలన్య వదలకపోతుంది, ముస్లింలో ఉన్నానని అన్నాడు. ఇంకా సర్లే అని మేమే వెళ్ళిపోతాం, స్లోగా వెళ్ళొచ్చు అన్నాను బండి వేసుకొని. అయితే స్లోగా వెళ్తామని ఇంకా స్లోగా మేమేమో అమ్మగారిని ఎక్కించుకున్నాం, అయ్యగారేమో అక్కని ఎక్కించుకున్నారు. ఇంకా స్లోగా 3 దాకా వెళ్ళాము. అయితే అయ్యా బండి వచ్చినప్పుడు ఏ సౌండ్ లేకుండా చేయలేదు, మేమందరూ సాక్షి చెప్పుకుంటానే అనుకున్నాను. అలాగే మందిరంకి వెళ్ళిపోయి అక్కడ ముస్లింలు పంచర్కి వెళ్ళిపోయినప్పుడు ఇంకా తర్వాత ప్రార్థన అంతా అయిపోయినప్పుడు వేసండి బండి చూడండి, బండి సౌండ్ ఇంకొక తెలియలేదు అని అంటారు. అయితే అన్నీ సగం దూరం తీసుకెళ్ళి బండి వేసుకొని చూశాడు. చూసినప్పటికీ బండి ఎటువంటి సౌండ్ రాలేదు. ఇంకా బండి రావట్లేదు సౌండ్ అని ఇంకా తిరిగి ఇంటికి వచ్చేదాకా ఎటువంటి సౌండ్ లేదు. చూసాను దేవుడి నుంచి శుద్ధుడా ప్రేమ కలిగిన దేవా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. మీ బిడ్డలే నాయన ఇక్కడ నిలబడి ఎంతమంది బిడ్డలైతే సాక్ష్యం ఇచ్చారో నాయన, వారందరి జీవితాల్లో మీరు చేసిన అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలను బట్టి నేను స్తుతిస్తూ నేను గణపరుస్తూ ఉన్నాను ప్రభువా. ఇంకా చెప్పలేని బిడ్డలను కూడా నాయన నేను చెప్పి గణపరిచే కృపను ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని అయా ఈ దినాన నా ప్రభువా ఎంతమంది బిడ్డలు ఇక్కడ నిలబెట్టి సాక్ష్యం ఇచ్చావో ఆ బిడ్డలందరూ కూడా నీ నామ గంత కొరకు ప్రతి ఒక్కరిని కూడా మీరు వాడుకొని నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామం నడుచున్నా తండ్రి ఆమేన్. మనందరం లేచి నిలబడినట్లయితే కానుకలు పాట పాడుకుందాం. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమనీయ వెనుదీతువా మనందరం మోకరించినట్లయితే ప్రార్థన చేస్తున్నాం. జీవించి ఉన్నామంటే అది నీ దయ, నీ కృప. నువ్వు మాకు క్షేమాన్నిచ్చావంటే మేము క్షేమంగా ఉండగలుగుతున్నాం.
సౌజన్య హస్తాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ప్రభా, 10 నిమిషాలు వాక్యము ధ్యానించబోతున్నాను. మరి నైవేద్యము సెలవుచాలను మరుగుపరిచి నాతో మాతో అందరితో మాట్లాడాలి. మా ప్రభువు రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. కూర్చున్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వచ్చే శుక్రవారము, శనివారము, రెండవ శనివారం కనుక మరి ఉపవాస ప్రార్థనలు ఈ స్థలంలో జరుగుతుంది కనుక మరి మనందరూ తప్పక పాల్పొప్పులు పొందవలసిందిగా ప్రభు యొక్క ఆశీర్వాదముతో వారి భాగస్థులు అవ్వాల్సిందిగా మనం తెలియజేస్తున్నాను. మంచిది. దేవుని యొక్క వాక్యాలు చదువుతున్నాం. పరిశుద్ధ గ్రంథం నుంచి సామెతల గ్రంథం 8వ అధ్యాయము 32వ వచనం నుంచి. కావున పిల్లలారా నా మాట ఆలకించుడి. నా మార్గమును అనుసరించువారు ధన్యులు. ఉపదేశమును నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానులై ఉండుడి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. నన్ను కనుగొనువారు జీవమును కనుగొనును. యెహోవా కటాక్షము వానికి కలుగును. నన్ను కనుగొనిన వాడు నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును. నా యందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు. చాలు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సామెతల గ్రంథంలో వ్రాయబడిన ప్రతి మాట మనము చదివి ఆలోచించగలిగినట్లయితే దేవుడు మనతో మాట్లాడుతూనే ఉంటాడు. హల్లెలూయా. సామెతల గ్రంథం అంతా విపులంగా ప్రేమగా అంటే అర్థమయ్యేటట్టు ఈ గ్రంథం ఉంది. సామెతల గ్రంథంలో ప్రతి మాట మనం ఈ లోకంలోకి వెళ్ళి బ్రతికేటప్పుడు మనకి అన్వయించుకుంటూ మన లైఫ్లో జరిగినట్టే ఉంటుంది. ఇక్కడ 32వ వచనం చదివినట్లయితే ఇక్కడ తండ్రి పిల్లలకు చెప్పినట్లు చెప్తున్నాడు. తండ్రి పిల్లలకు ఎలా చెప్తాడు? అరే మాట్లాడరా అయ్యా, అరే మాట్లాడరా నాన్న, చెప్పిన మాట్లాడరా, ఎందుకురా పాటు చేసుకుంటావు, అటు కాదురా నాన్న, ఇటు కాదురా, ఇదిరా, ఎట్టుండరా నీకు అది చేసి పెడతా, ఇలా ఉండరా నేను ఇది చేసి పెడతా, ఎట్లా బతకరా నీకు గొప్ప ఆశీర్వాదం ఉందరా, నీకేం కావాలంటే చెప్తారా నా మాట్లాడరా అని చెప్తాడు. దేవుడు కూడా ఒక రకంగా చెప్పాలంటే బ్రతిమలాడు చెప్తున్నాడు, మాట వినమంటున్నాడు, వినకపోతే కూడా ఏం జరిగిందో చెప్తున్నాడు. హల్లెలూయా. ప్రభువుతో ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని
ఏం సంపాదిస్తున్నాడంటే నా పిల్లలారా, నా బిడ్డలారా, నా కుమారుడు అన్నదానికి నా పిల్లడు అన్నదానికి చాలా తేడా. కుమారుడు అనేది గ్రాండ్గా ఉంటుంది, పిల్లడికి మావుడు అనేది నా పిల్లడు నా కొడుకు. అంటే కుమారుడు అనేది దానికన్నా పిల్లోడు అనేది కొద్దిగా స్వతంత్రం ఎక్కువ కనబడుతుంది. అందుకని ఇక్కడ దేవుడు ఏం పిలుస్తున్నాడంటే సాధారణ భాషలో పిలుస్తున్నాడు, నా పిల్లోడా, నా పిల్లలారా. దేవుడు అంటున్నారా, నా పిల్లలారా, నా మాట ఆలకించుడి, అది అనపై పిల్లలారా నా మాట వినండి, నా మాట చొప్పును నడుచువాడు ఎవరంట ధన్యుడు. హల్లెలూయా. మనందరము బాప్తిసం తీసుకున్నాం, దేవుడు నమ్ముకున్నాం, కొడుకు వస్తున్నాం. ఆయన మాట చొప్పును నడుచుకుంటున్నామా? మరి ఎవరి మాట చొప్పును నడుచుకున్నాం? అయ్యో మనం తీసుకొని యేసుప్రభుని అనుకొని అయ్యా పాపం అంతా శ్రమించి గతాన్ని వదిలే, జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పుడు నుంచి నీలో ఉంటాం, నీ మాట అంటాం, నీ పిల్లల్లా బతుకుతాం, నీకు మంచి పేరు తెచ్చేటట్టు బతుకుతాం, ఫలానా వాళ్ళు నా పిల్లలు అని చెప్పుకునేట్టు బతుకుతాం, ఫలానా ఆయన నా తండ్రి అని చెప్పుకునేట్టు బతుకుతాం అని తీర్మానం చేసుకొని ఆయన పిల్లలుగా మార్చబడ్డాం కదా. మరి ఆయన మార్గాలను అనుసరించట్లేదా? అనుసరిస్తున్నాం అని చెప్పండి, లేదంటే చేయలేదయ్యా కొన్ని కారణాల వల్ల. సరే నాకు అర్థమవుతుంది ఏంటంటే ఇవన్నీ నీకు ఎందుకు, నువ్వు చెప్పేది ఏదో చెప్పుకెళ్ళిపో, మేము అట్లా కూర్చొని ఎంత ఉంటాం చూస్తాం, ఎన్ని సంవత్సరాలైనా ఉంటాం, ఎన్ని సంవత్సరాలు చూస్తాం, మేము మారం, నీ వరకు బతుకాలంటుంది. సరే అట్లాగే వెళ్దామండి, అర్థమైంది అనే వరకు మారుతూ ఉంటాం. చూడండి, నా పిల్లలారా మీరు నా మాట ఆలకించిన ఎడలా నా మార్గములో అనుసరించువారు హల్లెలూయా. ఆయన మాట చొప్పున నడుచువారు ధన్యులు. ఆ ధన్యత్వంలో మనం ఉన్నామో లేదో చూసుకోవాల్సిన అవసరం ఉంది. కింద చదివినట్లయితే నా ఉపదేశమును నిరాకరింపక అది జ్ఞానం అంటే దేవుడి మాట వింటే జ్ఞానం. మనం ఎంత ఏంటంటే దేవుడిని కూడా బొండి కొట్టిస్తున్నాం అని ఫీల్ అవుతూ ఉంటాం. మన జ్ఞానం అని తెలుసా? దేవుడిని కూడా బొండి కొట్టిస్తున్నాం, దేవుడు కూడా మన నటనకి, మన అబద్ధాలకి, మన మోసాలకి. బైబిల్లో యాకోబు ఉన్నాడు, జ్ఞానం కలిగినోడంటే అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, మామ మోసం చేశాడు, ఎక్కడికి వెళ్ళా ముందు విడుస్తాడు. మేకలు తేడాగా వస్తుంది అని నిర్వహించి మోసలు పెట్టి సాడబడిగా చేశాడు. అప్పుడు మన మామూలు జ్ఞానం కాదు. ఎదుటోడు ముందు పట్టించాలంటే, మనుషులు మోసం చేయాలంటే మనం చక్కెర తింటే ఇక ఎవరు తట్టుకోలేదు. అట్లాగే దేవుడికి కూడా తిప్పుదాం అనుకుంటే ఆయన తిప్పాడు అనుకో,
అందుకని దేవుడు ఏమంటున్నా అంటే నా మార్గమును అనుసరించి నా ఉపదేశమును నిరాకరింపక జ్ఞానులే ఉన్నారు. దేవుడి మాట చప్పుడు నడిచేవాడు ఆడికి డబ్బు లేకపోయినా, ఆడికి ఉద్యోగం లేకపోయినా, ఆడు గొప్ప ఐశ్వర్యవంతుడు కాకపోయినా ఆడు జ్ఞాని. హల్లెలూయా. ఎందుకంటే మనుషుల లోక జ్ఞానం లేదు కదా, ఆడికి ఏ జ్ఞానం ఉంది? దేవుని జ్ఞానం ఉంది. దేవుని జ్ఞానం ఉంటే చాలు, లోక జ్ఞానం లేకపోయినా. అసలు దేవుని జ్ఞానం మొత్తం ఉన్నాయండి. ఉపదేశము నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానులై ఉండుడి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని. ధన్యుడు జ్ఞానం కలిగిన వాడు ఎవరనుకున్నాం? ఎవరన్నా మైండ్లో నాకేంటో తేడాగా కనపడుతున్నాను. మైండ్లు ఎక్కడ లేవు, మనసు ఎక్కడ లేవు, ఏదో కట్టి కూర్చున్నట్టు కూర్చొని ఉంటారు. ఎక్కడెక్కడో తిరుగుతున్నాయి. కానీ మగోళ్ళు పర్లేదు, ఆడవాళ్ళే మరి రకంగా ఉంటున్నారంటే నాకు అర్థం. ఏమైందో ఏంటో తెలియదు. కానీ నేను అందుకే అంట శనివారం పడుకు వచ్చి ప్రార్థన ఫస్ట్ వారం అయ్యగారు వస్తుంది. వాళ్ళ అయ్యగారు లేడుగా, ఇంటికి వాళ్ళ మీరు ఎవరు వచ్చారు, ఎవరు రావట్లేదు, ఎవరు ప్రార్థన చేస్తున్నాడు, ఎప్పటికప్పుడు మా వీళ్ళు వాళ్ళు నిమిషాల మీద వార్తలో సీసీ కెమెరాల కన్నా సీరియస్గా ఉంటే ఈ మామూలు ఆదివారాన్ని ముందు శనివారం ప్రార్థన ఎందుకు పెడతారు తెలుసా? శనివారం సిద్ధపాటు, శనివారం సిద్ధపడాలి. లేకపోతే ఆదివారం ఏం వాక్యం అర్థం ఆ సొంతం ఉంటాయి మనం. ఎందుకంటే ఈ 4-5 రోజులు ఈ లోకంలో తిరిగి మైండ్లో ఆడి చెప్పి వీడు చెప్పి ఆయన చూసి మైండ్ అంతా ఖరాబ్ అయిపోతుంది. ఒక్కసారిగా నువ్వు దేవుడు తిరగాలని తిరగలేదు. అందుకనే శనివారం వచ్చి అది ముందు వచ్చి దేవుడిగా ఉందో దారి కూర్చొని 10 మందిలో కూర్చొని గడిపే అవకాశం ఉంటే ఆదివారం ఏదైనా పొరకెక్కి శనివారం రావు ఖాళీ. ఏదో ఆదివారం నామకార్థంగా ముక్కుబడిగా ఎలా పోతే అయ్యారని అనుకుంటాడేమో. నిజం చెప్పడా అసలు ముందుకు వచ్చేది ఎందుకు తెలుసా? ఏమన్నా అయిద్దామో మానేది అనే భయం తప్పితే దేవుడి కూడా ప్రేమకుండా. హల్లెలూయా. గుడ్లు మీద చేస్తాం. ఆదివారం వెళ్ళకపోతే ఏమన్నా అయిద్దామో అనే భయంతో రాదంటే ఇవాళ నేను దేవుడి దగ్గరికి వెళ్ళాలి, ఈ వారం ప్రభువుని కలుసుకోవాలి, ఆయన ప్రార్థన చేయాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయన నాతో మాట్లాడాలి అనే మనసు కలిగి వచ్చేవాడు ఉన్నాడా? స్వామికు అంత పనులు ఉంటాయి. పాపం అప్పుడు మానేద్దాం ఊపుతాడు. అప్పుడప్పుడు 2 సార్లు మానేసేది తేడా చేస్తాను. అంటే తేడా రాకపోతే ఇప్పుడు కాలు పెట్టు, తేడా వస్తుందని. అందుకని మనం ప్రేమించే వాళ్ళమా, భయపడేవాళ్ళం? ప్రేమించేవాడు ఏంటంటే భయపడతాడు, భయపడేవాడు ఎలా సంకటం. కానీ ఆశీర్వాదాలు ఎవరికో తెలుసా? ఓకే మరి అది చెప్పుకున్నాం అక్కడ. నన్ను ప్రేమించేవాడిని నేను ప్రేమిస్తా. నన్ను ప్రేమించేవాడికి ఐశ్వర్యము, ఘనత, స్థిరమైన కలిమి, నీతియు. అబ్బో అసలు ఆస్తి గీస్తి మొత్తం ఆడిపోతాడు. మనకెందుకు
ఆశీర్వాదం. ఇంకా మొన్న వచ్చినాడు ఆడికి ఎందుకు వచ్చిందంటే నువ్వు భయపడుతున్నావు, ప్రేమించట్లా. ఆడు ప్రేమిస్తున్నారు, నువ్వు భయపడతావు. దేవుడు అక్క భయంతో కాదు, ప్రేమించినావా? ప్రేమించాలి. దేవుడిని ప్రేమించి మందిరానికి వచ్చేవారు కట్ట ఆశీర్వాదం దారాలు ఎలా. అందుకనే మనకు అర్థం నన్ను కలిసి రాలేదు, మనకి తేడా వచ్చింది. ఈ వారం ఎక్కడికంటే ఎలా పోయామనుకో, ఈసారి మనుషులనే ఇచ్చిపోతాం. పదా పదా గుడికి దేనికోసం ఇది వదిలేసి ఎవరిదైందో ఈ బ్యాచ్ చూసావు, వీళ్ళు దేవుడి పిల్లలు అవుతారండి. అవున ఇద్దరునే వస్తానికి కానీ ప్రేమించి రావడానికి సరుడు తేడానికి చదువుతారు. అనుదినము నా గొర్రె యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశం వినువారు ధన్యులు. అది ఇంకో ధన్యుడు. అనుదినము నా గొర్రె యొద్ద కనిపెట్టుకొని మీద ఆళ్ళే రోజుకి రాత్రి నేను ఇంటికి వస్తున్నాను 11 అయిందా, 10 దాటి 11 దగ్గరే వస్తుంది. కాయల ఫ్యామిలీ వస్తుంటే 11 9 దగ్గర ఆడవాళ్ళు దాన్ని ఏమంటారు నిలబెట్టిందండి, దాని చుట్టూ తిరుగుతారమ్మా. సిగ్గుండాలి అవుతున్నాం. రాత్రి 11కి లేదు ఈ టైంలో ఆడవాళ్ళు మరి తెలుసు కానీ ఆ టైంలో వాళ్ళు అక్కడ ఉన్నారు. అసలు దేవుడు ఆదివారం మల్లారాజుని ఆదివారం ఇస్తే చాలు, మోహనారావు ఇస్తే కాదు. దేవుడు అన్నీ తెలుసా, దగ్గరగా మార్చబడాలంటే ప్రతి దినము అనుదినము ఈరోజు భయంతో దయచేసి ఎలాపోతే అవైద్దాము, ఎలాపోతే దెబ్బ తగిలిద్దాము, ఎలాపోతే అంత జరిగిద్దాము, ఈ భయంతో ప్రేమించి ఆయన ప్రేమించేవాడంట చూడకుండా, ఆయన ప్రేమించేవాడు అనుదినము అనుదినము ప్రతిరోజు ఆయన బొమ్మనైనా చదువుమాట అనుదినము నా గొర్రె యొద్ద కనిపెట్టుకొని అసలు అనుదినము 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 ప్రతిరోజు దేవుని గడప యొక్క తెలుసా, వారానికి ఒకసారి ఖాళీ లేదు కదా. దాన్నే రకరక ఆవారం తప్పించి ఈ వారం, ఈ వారం తప్పించి ఆ వారం ఏదో ఒకటి రాలేదనుకో అటెండెన్స్ వేయించుకుంటాం. రోజు ఆడతాం. అద్దంలో మొహం చూసుకోకుండా దొరుకుతుందా? ఏ రోజు అన్నా అద్దంలో చూసుకోకుండా దొరుకుతుందన్నమాట. ప్రతిరోజు దేవుడి మందిరాన్ని చూడాలి. అంత శృతి అంత చూద్దా, జ్ఞానం బంగారం వచ్చిందా చెప్పు, ఎటు వచ్చిందా, ఏమన్నా కలిసి వద్దని చెప్పేసి రోజు ఎడకు చూడవచ్చు. రాకపోతే అడుగు టైం పెట్టు వచ్చి అక్కడ 3 మనకి దేవుడికి ఆ బంధం ఏర్పడతాం. అది లేనంత కాలము నువ్వు బంధం ముడేస్తాం. బంధం కాదు ముడేసేది.
ఏం ముడివేలు తెలుసా? మనస్సులు ముడిపడాలి. హల్లెలూయా. అది మొగుడైనా ఆడైనా దేవునికి మనకి మనస్సు ముడిపడితే దాన్ని ఎవరో పెడితే ఏంట్రా మీ ఇద్దరు కంటే అది వాళ్ళందరికీ తెలుసు, ఎవరికి తెలుసు. దేవుడికి మనకు ఆ అటాచ్మెంట్ అనేది కలిగితే నువ్వు వారానికి ఒకసారి కాదు, నెలకు ఒకసారి కాదు, రోజుకి ఏ సమయం దొరికితే ఆ సమయం పూర్తి ఖాళీ దొరికినా ఒకసారి వెళ్ళొద్దాం, ఒకసారి గుళ్ళోకి వెళ్ళొద్దాం, ఒకసారి గుళ్ళు కూర్చొని వద్దాం, ఒకసారి చిన్న ప్రార్థన చేసుకుని వద్దాం, ఒకసారి వెళ్ళొద్దాం అని మనసు పీకేస్తా ఉంది. ఎందుకని అటాచ్మెంట్ అలా ఏర్పడి గుడి చూసి 3 వారాలైనా వెళ్దాం. చూడు 3 వారాలు అన్నాడు, ఇక్కడ ఆదివారం గుళ్ళున్నా ఎవరు ధన్యులు అంటే ఆయన మాట వినేవాళ్ళు ధన్యులు, ఆయన ఆజ్ఞలు నడుచుకునేవాళ్ళు ధన్యులు. అనుదినము ఆయన కడప కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశం వినేవారు ధన్యులు. అది రోజు గుడి దగ్గర కాసుకొని దేవుడు ఏదైనా వాక్యం చెప్తాడా, మాట్లాడతారా, ఏదో చేద్దాం, గుడిలో ఉన్నాం అనుకున్న వాళ్ళు ధన్యులు. అయ్యారు ఈ ధన్యులు ధన్యులు అని చెప్తున్నాం. ఏమీ కలిసి రాక, డబ్బులు రాక, ఈ గుడిలో కూర్చొని గుర్తు తిరిగితే మనకేం లాభం? లాభం ఉందా? అదేదో పనికి వెళ్తే 283 రూపాయలు, 175 పావలాను, 300, 500, 1000, 600 వస్తాయి. కానీ ఆయన మాటని ప్రతి వారం వచ్చేది కాదు, రోజు రమ్మంటున్నాము. నా చదువు కింద రావడం చెప్తాను. అది దేవుని మందిరానికి వచ్చేవాడు ఏం కనుకుంటాడు తెలుసా? జ్ఞానాన్ని కనుకుంటాడు. జీవం అంటే ఎలా తెలుసా? నేనే జీవమును సత్యమును జీవమును. జీవం అంటే ఎవరు? దేవుడు. దేవుడిని కనుకుంటాం. ఆ దేవుడిని కనుక్కుంటే ఏంటి లాభం? మనకంతా లాభం లేని ఏది? పేదరి అన్నారు, అన్ని విడిచిపెట్టి అన్నా తిరుగుతున్నాం, ఏంటి లాభం? చేపలు వదిలేసాం, ఇల్లు వదిలేసాం, అన్ని వదిలేసాం, ఏంటో నీ అంకాలు తిరుగుతున్నాం. ఒకసారి ఆలోచించుకుంటున్నాం, పాఠ్యార్థం అట్లా ఎందుకు తిరుగుతున్నాము? మనకి ఇంతకంటే ఒకసారి ఒకసారి ఎందుకంటే ఎదురు నమ్ముకొని అన్నీ మానేసి, కాళ్ళు మానేసి, అన్నీ మానేసి ఏ సంపాదించినట్టు అయిపోయాం. మనతో పాటు తాగి కూడా సంపాదించేసి అసలు ఎందుకు మారిపోయామంటావు ఆయన ఆలోచించుకుంటా ఒకప్పుడు ఏంటి లాభం తెలుసా? ఆయన కనుగొన్నవాడు చదువు అది దేవుని కటాక్షము ఆయన కనుగొన్నోడి మీద ఉంటుందంట. హల్లెలూయా. దేవుని కటాక్షము నీ మీదకి రావాలంటే నీవు ఆయనతో సంబంధం కలిగి ఉండాలి. ఆయన జాలి మన మీదకి రావాలంటే, ఆయన కటాక్షం మన మీదకి రావాలంటే కాచుకొని ఉంటావు. అర్థం ఉంటా చెప్తా. పిల్లలు శుక్రవారం నుంచి వచ్చారు ఉంటారు, అక్కడ సచ్చేయన్న ప్రార్థన జరుగుతుంది. అరగంటకి అమ్మగారు ఎలా అన్నం తిన్నారా, టిఫిన్ చేశారా, నీళ్ళు పోసుకున్నారా, ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఏం వండుకున్నారు, ఏం తిన్నారు అని అడుగుతానే ఉన్నాయి. ఎందుకని వాళ్ళకి కాచుకొని ఉన్నారు. పిల్లలు ఏం తిన్నారో నువ్వు గుడికి వచ్చేవాడు అయితే, రెగ్యులర్గా గుడి దగ్గర కాచుకున్నాడు అయితే దేవుడు కూడా రాజామే కట్టే వచ్చింది, రాజామే నువ్వు కొట్టావా జరుగుతుందా
ఎప్పుడు అడుగుతాడు? కాచుకొని ఉన్న వాళ్ళని అడుగుతాడంటే అర్థం చేసుకోండి వాక్యాన్ని. ఆయనతో సంబంధం కలిగిన వాడిని అడుగుతాడు. ఆయనతో సంబంధం లేనివాడికి నువ్వు తింటే ఏంటి, తినకపోతే ఏంటి? నువ్వు నెలకోసారి కనపడుతున్నావు అనుకో, ఆయన రోజు వస్తున్నావు అనుకో, ఏమ్మా ఏంటి తాగితే ఏంటి అవసరాలు, ఏంటి ఇబ్బందులు అని చెప్తావు. విను. షులేమీరాల ఇంటికి ఎలీషా మొత్తాకి వెళ్తున్నాడు, పెడతాం చక్క వెళ్ళినప్పుడన్నా చక్క ఉండి పెడతాం తింటున్నాడు. చక్కగా గది ఇచ్చింది, మంచం ఇచ్చింది, ఫ్యాన్ పెట్టింది, మళ్ళీ ఇదింది, దీపం పెట్టింది, ఎంజాయ్ చేస్తున్నాడు. కానీ ఎక్కడో లోపల మనసులో ఇంతగా చూస్తుందేమా ఏంటి అన్న రోజు వెళ్ళి అడిగాడు. అమ్మా ఇంతగా నన్ను చూస్తున్నావు, ఇంతగా చేస్తున్నావు, నీకేం కావాలి, నీకు ఏదైనా చేస్తానని అడిగాడు. హల్లెలూయా. చూస్తుంది కాబట్టి ఆ పెద్దోడిని అడగడా? తెలుసా, ఆయన కటాక్షము షులేమీరాల మీదకి. లాభం అంటే కటాక్షం వచ్చిందే ఇస్తా. దేవుని కటాక్షము మన మీద కావాలంటే మనం ఎప్పుడు రెగ్యులర్ టచ్ లో ఉండాలి. ఉన్న వాళ్ళు వారానికి 10 రోజులు కనపడేవాళ్ళు ఉంటారు, రోజు కనపడేవాళ్ళు ఉంటారు, రోజుట్లో పొద్దున సాయంకాలం కనపడేవాళ్ళు ఉంటారు, ఎప్పుడో వారానికి ఒకసారి కనపడేవాళ్ళు. రోజు కనపడేవాడితో అటాచ్మెంట్ ఉంటుంది. మాకు ఎలా ఉంటారు, రోజు వస్తారు. వాళ్ళు ఏ ఒక్క రోజు రాపోయిన అన్నారు పిల్లలు రాలేదే వాళ్ళ అని ఎక్కడికి వెళ్ళాడు, ఎదురుతారు ఎండలో రమ్మని చెప్పారు, ఎక్కడ పోయారు. ఎందుకంటే వాళ్ళు రోజు వస్తున్నారు. అటాచ్మెంట్. నువ్వు 2 వారాలు రాబోయే ఎందుకని అటాచ్మెంట్ లేదు. ప్రతి దినము ఆయన గడప యొక్క ఆయన మందిరంలో కాల్చుకున్న వాడికంట దేవుడికి అటాచ్మెంట్ ఏర్పడింది. ఇక ఇల్లు కుదిరినప్పుడు వచ్చి ఇల్లు కుదిరినప్పుడు పోయేవాడు ఏం అటాచ్మెంట్ ఉంటుందండి? దేవుడు అన్నాడు ఆ రీతిగా అటాచ్మెంట్ కలిగిన వాడు జీవాన్ని కనుకుంటాడు. డబ్బులు కాదు కలిసి వచ్చేది, దేవుని కటాక్షం. ఆయన కటాక్షం మన మీదకి వస్తే, ఆయన కటాక్షం మన మీదకి వస్తే అసలు మనకి అప్పుడు దాకా పిల్లలు లేరు. ఆమెకే పిల్లలు కావాలి, కానీ భర్త ఉంటారు. అయినా సరే నీ పరిస్థితులు ఎవరు చక్కదిద్దలేని అయినా, అది ఎటువంటి గట్టు పరిస్థితులైనా, ఎటువంటి భయంకరమైన పరిస్థితులైనా వాటిని సరిదిద్దగలిగిన వాడు, అద్భుతము చేయగలిగిన వాడు జీవము గల దేవుడు ఒక్కడే. మనుషులు చుట్టూ తిరుగుతున్నాం అవసరాల కోసం, కానీ జీవం చుట్టూ తిరగదు. ఈ గడప చూడటానికి ఇష్టపడతల్లా, ఆయన దగ్గరికి రావడానికి ఇష్టపడతల్లా. ఎక్కడెక్కడో తిరుగుతావు, ఎక్కడెక్కడో చేస్తావు, ఎటెటో తిరుగుతావు. 2 ఆప్షన్స్ అండి లోపల. 1 మనుషులు నమ్ముకొని తీర్చుకోవడం, 2 దేవుని మీద ఆధారపడి. మనుషులు పట్టుకుంటే అది ఎప్పటికైనా మిగిలిపోదు. దేవుడు ఇచ్చాడంటే దానికి వడ్డీ లేదు. తిరిగి చాలా మంది నా దగ్గర కొంత పిల్లలు పేరం తీసి డబ్బులు ఇచ్చాట ఇచ్చా అంటాడు. అని ఇంటి పేరం చేస్తున్నాడే తెలుసా, వెయిట్ అయితే తిరిగి కట్టాలి. అదే దగ్గర ఇది నిజదా మా తక్కువ పెట్టి అబ్బాయి నాయి కాదు రాడప్పుడు పక్క ఇంట్లో అప్పు తెచ్చాను అని ఆయన ఆడి తెలుసు. మంచి ఎదురులో చెల్లి అంటే ఇక్కడ తిరిగి అరే తగదా ఆడుతున్నా ఇంకొచ్చిందా వచ్చినా వస్తే తల్లు మీద తిన్నాను అమ్మలే.
అది బయట ఎందుకు తెచ్చుకోలేదు సార్, తిరిగి కట్టాల్సి వచ్చింది. అది అయితే దేవుడి దగ్గరికి వచ్చామనుకో, ఎంత కూడా బతిలో లాక్కున్నాం అనుకో, తిరిగి కట్టే అక్కడ తిరిగామనుకో మనుషుల చుట్టూ అవి ఎప్పటికైనా ఎక్క దుట్టుకుంటాం. ఏది కావాలి, మాకు అయ్యే కావాలి, ఆడే తెచ్చుకుంటాం, ఆడి చేత తిట్లు తింటాం, ఆడి చేత తొందరలు తింటాం, ఆడి చేత చీ అని తెచ్చుకుంటాం. ఇక్కడ మాత్రం పెంచేది భంగం రోజులు ఏమనుకుంటారు, చీప్ అయిపోతాం మనం. అత రోజు గుడికి చీప్ అయిపోరు, అయిపోతారు. రోజు గుడికి చీప్గా వస్తారు. అప్పుడప్పుడు కనబడితే చుట్టాలు వస్తారు. చుట్టానికి ఆ రోజు పెడతారు, చుట్టానికి ఆ మొత్తకే ఆ రోజు. కానీ ఆస్తికి మాత్రం ఎవరు అవసరం, పిల్లలు అవసరం. అదే అందుకని నా పిల్లలు అన్నాడు, నువ్వు చుట్టానివి, ఎప్పుడో ఇల్లు ఉన్నప్పుడు వస్తావు, ఎప్పుడో ఇల్లు ఉన్నప్పుడు కూర్చుంటావు, బాగా జనం ఉన్నప్పుడు వస్తావు, బాగా జరిగిద్ది అనుకున్నప్పుడు వస్తావు. నువ్వు చుట్టానివి, నీకు ముందు వారేస్తాడు, వచ్చేవాడు కల్లా ముందు వారేస్తాడు. వచ్చేవాడు ఎందుకు అదిలో ఉందని. కానీ పిల్లలు అనేవాడు ఏం తెలుసా, ఎప్పుడు ఎక్కడుంటాడు, ఇంట్లో ఉంటాడు. హల్లెలూయా. ఆడ దేనికి వారసుడు తెలుసా, ఆస్తి మొత్తానికి వారసుడు. నువ్వు పిల్లల వాసంటావా, పిల్లలు ఏం చేస్తాడండి, కలబడతాడు, లాక్కుంటాడు, ఏడుస్తాడు, బాగా చేస్తాడు. నువ్వు ప్రతి దినము ఆయన కడప దగ్గర గడిపేవాడు అయితే, ప్రతి దినము ఆయన కలుసుకునేవాడు అయితే నీకు అధికారం. నువ్వు వచ్చింది కాదు, పిల్లడు వచ్చింది కాదు కూర్చున్నాడు అనుకున్నావా, ఏం రాకున్నావు, ఏంట్రా, ఏం లేదు, ఏం చెప్పలే. ఆయన ఎవడో పక్కింటి వచ్చి కూర్చున్నాడు, ఏంటన్నా ఏంటి తప్పుడు పనులు చేస్తాడు. అదే మన పిల్లడి దిగాలకు మనం ముందు కూర్చుంటే అసలు అదేంటో కనుక్కోవాలి, దాన్ని సాల్వ్ చేయాలి. నువ్వు దేవుడి దగ్గరికి వచ్చేవాడు అయితే, నువ్వు దేవుడి పిల్లలవైతే నువ్వు వచ్చిందిగా కూర్చుంటే చూద్దాం. దేవుడు బిడ్డలారా, అందుకే అక్కడ దేవుడు చెప్తున్నాడు, నన్ను కొనుగొని వాడు జీవాన్ని అనుభవం. పిల్లలకే కలిగింది. ఇదేంటి, కనుగొని వాడికి జీవం అంటే ఏంటి తెలుసా, ప్రాణం. జీవంతో బతుకుంటాం అంటే ఎవరి జీవంతో బతుకుంటాడు తెలుసా, ఆయన అటాచ్మెంట్ కలిగిన వాడు. నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డుని చెప్పాడు, నన్ను ముట్టువాడు. ఎవరికి చెప్పాడు తెలుసా, ఆయన పిల్లల గురించి చెప్పాడు. నువ్వు ఆయన పిల్లడువా, ఆయన పిల్లల గురించి అని. మా అబ్బాయికి నాశలో వాట అన్నాడు. నాకేమంటే మా పిల్లడికి, మా పిల్లడికి, నా మాట విన్నవాడికి, నాలో నడిచేవాడికి, నేను చెప్పిన పని చేసేవాడికి, వాడికి గమనించండి. కాల సమయంలో ఆయనను నిరాకరించేవాడు, నన్ను కొనుగొనని వాడు ఆడి గాలి కొయ్యుకుంటున్నాడు. అలాగే అమ్మగారు ఎదువరకు గుర్తుందో లేదు, ఎదువరకు అమ్మగారు వచ్చి 5 ఇంటికల్లా ఫ్యాన్లు కట్టేసి అని ఏం చేసేది, కూలెత్తుతా 6:30 దాకా కొట్టుకున్నా మేము. అమ్మాయి సార్ వద్దయా లేపితే ఆకేమేస్తుంది, లేకపోతే మా ప్రాణం చేసుకోవాలి అంటే ఏమవుతుంది, బాధ, కోపం. వదిలే చేసుకోవాలని మనం వాళ్ళకి నేర్పించలేము. వాళ్ళు నేర్చుకోవడానికి సిద్ధంగా లేదు. వాళ్ళు పిల్లలైతే కేకలేస్తాం, వాళ్ళు మన పిల్లలు కాదు.
నిరాకరించేవాడంట గాలి సరిపోతాడు. చదువు అది సంగతి. అది లాభం, డబ్బులు కాదు. ఆయన కలిగి ఉన్నవాడు ఏం కలిగి ఉంటాడు? ఎన్ని డబ్బులు సంపాదించిన ప్రేమ ఉంటే కదా మాకు అసలు. వెనకేసి హాస్పిటల్లో రమ్మంటాడు అనుకో, వెనకేసి నేను ఏం చేస్తాను? ప్రభు దగ్గర వచ్చినోడికి దేవుడిని కనుకుంటే నీకు ఉద్యోగాలు రాకపోవచ్చు, మేళ రాకపోవచ్చు, ఎందుకు రాకపోవచ్చు, అదే పిల్లల కానీ జీవం మాత్రం ఈ ఆయుష్ పరిపూర్ణమైన ఆయుష్ దేవుడి దగ్గర. బాధ అదొస్తాయి. ఏం బాధ? ఏదప్పుడు అవసరాలు, ఏదో అవసరాలు ఏమని మన జీవం దేవుడు మన ప్రాణమును మాత్రం ఎప్పుడు తాకలేడు. మనం తాకాలంటే ఆయన తాకి మన చాలా సరకాలు చాలా చేస్తాం. స్వస్థాన్ని శాస్త్రాన్ని నింపేస్తాం. అదొకటే నమ్ముతాం. మన దేవుడు ఉంటాం. మన దేవుడు మన ప్రాణము దేవుడికే అధికారం. ఆయన ఉన్నతం, ఆయన దేవుడు. ప్రతి దినము ఆయనకి అటాచ్మెంట్ కలిగి ఉన్నవాడంట జీవాన్ని కలిగి ఉంటాడు. ఆయనకు సంబంధం లేనివాడు దేన్ని స్నేహిస్తున్నాడు? చదువు దేన్ని అయ్యా అది కాదు. నీకు ఇచ్చిన ఆయుష్, నిదార ఆయుష్ నువ్వు బ్రతకాలి అంటే నువ్వు ఆయన కనుగొనాలి, ఆయన మాట వినాలి, ఆయన చెప్పినట్టు నడుచుకో. నేను నడుచుకోను అంటే సగమాత్రం వారు సగకాలమైనను ఎంతకరు వేదనకరమైన జీవితం. వేదన ఉండకూడదు. వేదనకరమైన జీవితం ఎప్పుడు ప్రారంభమైంది తెలుసా? ప్రభువుని మనం అంగీకరించకుండా, ఆయన మీద మనం పరిపూర్ణంగా ఆనుకోకుండా, ఆయన్ని ప్రేమించకుండా ఈ లోకాన్ని ప్రేమించినట్లయితే తప్పిపోయిన కుమారుడు తీసుకెళ్ళిపోయాడు. ఎంజాయ్ చేశాడు. ఎన్ని రోజులు చేశాడు? కొద్ది రోజులే. నువ్వు దేవుడు విడిచి కొన్ని సంవత్సరాలు ఎంజాయ్ చేయొచ్చు, బాగా ఉండొచ్చు, కనపడవచ్చు. ఎన్ని సంవత్సరాలు? కొద్ది రోజులు. మరలా తిరిగి ఎప్పటికైనా ఎక్కడ రావాలి తెలుసా? ఆయన కనుగొన్నవాడు జీవాన్ని కనుగొన్నాడు, ఆయన కనుగొనని వాడు మరణాన్ని కనుక మనం ధన్యులమైన జాగ్రత్తలో ఉంటాడు. మనం ధన్యులు. ప్రభు రక్షణ ఆయన మార్గంలో నడుస్తున్నాం, ఆయన కొరకు జీవిస్తున్నాం. మనం ధన్యులు. మరణము మన మీద అధికారము దేవుడికే మన మీద అధికారం. మనం చక్కగా దేవుని పిల్లల్లాగా దేవుని మాటని అనుసరించి ఆచరించి ఆయన ఏం చెప్తున్నాడో జాగ్రత్తగా అది మనం నడుచుకున్నట్లయితే దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి జీవ మార్గంలో నడిపించిన కారణం ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా ప్రేమల తండ్రి, దయగలిగిన మన ఆయన మేము పిల్లలమై ఉన్నాం, మీ సొత్తై ఉన్నాం కదా. అందులో కొన్నాను తీసుకొచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి జీవమాలో నీతో నీ పిల్లలుగా నీ ఆశీర్వాదానికి మేము వారసులుగా మార్చబడ్డారు. మీ కృపను గురించి ఇప్పుడు వచ్చి మీ ప్రియబిడ్డలను దీవించమని ఆశీర్వదించు. ఆయన
ప్రాణాలను వారి చేతులు అప్పగిస్తాం. ఈ దినమంతా నీ సన్నిధి మనం కోరవచ్చు. వేస్తున్నాము నడుచున్నాం తండ్రి. మనం నిలిచినబడతాం. పరలోకమున్న మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని తండ్రి సహవాసం ఇక్కడ కూడిన మనకు ఎవరైతే దేవుని పిల్లలుగా మార్చుకోరు అటు పిల్లలకు దేవుడు సదాకాలంతో దేవుని దీవించి ఆశీర్వదించిన కాక.